ఎప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎందుకు ప్రాబ్లమ్ జోన్‌లో ఉంటారంటే, బిలో పావర్టీ లైన్ తీసుకోండి. వాళ్ళకి ఏది ఫరక్ పడదు. ఈరోజు ఉంటే తింటారు, లేపు గంజానం తాగమన్నా తాగుతారు. రిచ్ వాళ్ళని తీసుకోండి. వాళ్ళు పుట్టినప్పుడే వాళ్ళకొక లైఫ్ స్టైల్ అనేది వాళ్ళకి క్లియర్‌గా ఉంటుంది. వాళ్ళు ఏ స్కూల్‌లో చదవాలి, ఏం చదవాలి, వాళ్ళ బిజినెస్ చూసుకోవడానికి వీడికి ఏమేమి స్కిల్స్ డెవలప్ చేయాలి అనేది మొత్తం ఒక సిస్టమ్ ఉంటది. సో, వాళ్ళు కూడా ప్రతీదీ ఒక సిస్టమాటిక్ వేలో వెళ్తారు. మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే ఇటు తగ్గలేరు. అలానే రిచ్ అవ్వటానికి మనకున్న సిట్యుయేషన్స్ అనేవి మనల్ని అలా చేయనివ్వవు. బట్ అది బ్రేక్ చేయాలంటే మీరు కన్సిస్టెంట్‌గా సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలి. మీరు గనక 20స్‌లోనే ఉంటే డెఫినిట్‌గా నియర్లీ 40-45% అనేది మీరు ఇన్వెస్ట్‌మెంట్స్‌లో పెట్టొచ్చు. ఎందుకంటే రిస్క్ అపెటైట్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి. సో, ఎప్పుడైతే మీరు అలా చేస్తారో మీ అమౌంట్ అనేది గ్రో అవుతుందో ఇయర్స్ టుగెదర్. సో, అంటే ఇప్పుడు మనం సేవ్ చేసిన వెంటనే దాన్ని ఇన్వెస్ట్ చేసిన వెంటనే దాన్ని లాభం వచ్చిన వెంటనే తీసేయడం కాదు. కాంపౌండింగ్ ఎఫెక్ట్ వర్క్ చేయాలంటే మీరు దానికి కొంత టైం ఇవ్వాలి. మీరు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం ఎంత అమౌంట్ అది గ్రో అవ్వడానికి ఇస్తున్నారు అనేది కూడా మ్యాటర్. సో, అలా చేసి చూడండి. అట్లీస్ట్ ఒక జనరేషన్ దాన్ని బ్రేక్ చేస్తారు. సో, ఆ జనరేషన్ మీరే ఇవ్వాలనుకుంటే గనక ఆ ఇన్వెస్ట్మెంట్స్ని ప్రాపర్గా చేయండి. సో, మరిన్ని విషయాల కోసం ఫాలో మీ. దిస్ ఇస్ మాధవి, ఏఐ మనీ మేనేజ్మెంట్ కోచ్.